కేటీఆర్ పిలుపు మేరకు ఆత్మకూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం. కాళేశ్వరంపై కుట్రలు చేసి తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిందలు వేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు ఆత్మకూరు మండలంలో గాంధీ చౌక్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసి నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రచించాలి. డౌన్ డౌన్ 32 డౌన్ డౌన్ 32 విధమి రాజ్యం విధమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం విధమి రాజ్యం విధమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ప్రభుత్వం డౌన్ కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్. జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ వర వీరులకు జోహార్ తెలంగాణ వర వీరులకు. డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్. కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ జై తెలంగాణ. ఈరోజు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పైన మాజీ ముఖ్యమంత్రి పైన ఒక దాడి అనేది అనుకుంటే పొరపాటు. తెలంగాణ సమాజానికి వ్యతిరేకంగా తెలంగాణ అస్తిత్వం పైన రోగులందరూ కలిసి మన తెలంగాణ అస్తిత్వానికే ముప్పు వాటిల్లే విధంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే తెలంగాణ ప్రజలంతా ఆసక్తికరంగా అదృష్టం ప్రకారం అందరూ కూడా ప్రతి ఒక్కరూ మళ్ళీ ఒక ఉద్యమానికి చేయాల్సిన అవసరం ఏర్పడింది. మనం ఉద్యమ స్ఫూర్తిని ఏదైతే ఉద్యమంతోనూ మనము తెలంగాణ సాధించుకున్నామో అటు తెలంగాణలను ఆ పక్క ఉన్న ముఖ్యమంత్రులు ఇక్కడ కొందరు ద్రోగులంతా కలిసి మనలను ముంచేయాలని చెప్పి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చెప్పి పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ కుట్రకు వ్యతిరేకంగానే ఇవన్నీ కేసీఆర్ను బద్నాం చేయాలి, కేసీఆర్ను ప్రజలను చులకన చేయాలి, కేసీఆర్ను నిర్వీర్యం చేయాలనేది ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ కుట్రను ప్రజలంతా ఏకముఖంగా చేయాలి. మళ్ళీ ఒకసారి తిరిగి తెలంగాణ ఉద్యమం కంటే ఉన్న ప్రభుత్వాలను మనకు ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు ఈరోజు ప్రభుత్వంలో అధిపతులుగా ఉన్నారు. వారిని ఎప్పటికప్పుడు ఎండగట్టి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణకు వ్యతిరేకంగా చేసే పనులను ఎప్పటికప్పుడు ఎండగట్టాలనేది కోరుకుంటూ ఈ పత్రికా ప్రతినిధులందరూ కూడా మరొకసారి విధులు సెలవు తీసుకుంటారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది మొన్న. మరి ఏం చేయలేకనే దానిలో న్యాయము ఏం లేదు, మొత్తం అన్యాయంగా వాళ్ళు నివేదిక తయారు చేశారు కాబట్టి కోర్టుకు పంపించకుండా అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చకు కూడా బీఆర్ఎస్ ప్రతినిధులకు అవకాశం ఇవ్వకపోవడమే కాక మా మాజీ మంత్రివారి వారు హరీష్ రావు గారు మాట్లాడితే ఆయన యొక్క మైక్ కూడా కట్ చేయడం జరుగుతుంది. ఈరోజు తప్పు మీ సైడ్ ఉంది కాబట్టి మాట్లాడే అవకాశం ఇస్తలేరు. మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఈరోజు సిబిఐ విచారణ జరపడానికి ఆ యొక్క నివేదిక మీరు పంపించారు. ఎన్ని కుట్రలు చేసినా సరే భయపడేది లేదు. ఉద్యమ పార్టీ ఇది, ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ, నలుగురితో స్థాపించిన పార్టీ, 4 కోట్ల మంది ప్రజల కోసం 10 ఏళ్ళు పాలన చేసిన పార్టీ. మీలాగా ఉద్యమకారులను రైఫిల్ ఎత్తిన పార్టీ కాదు ఇది. ఉద్యమకారులతో కలుపుకొని ప్రజల కోసం పోరాడిన పార్టీ. ఖచ్చితంగా మున్ముందు మీ యొక్క కఠినమైన చర్యలు మేము తిప్పికొడతాము. ఎన్ని ప్రజా ఉద్యమాలకైనా సరే మేము ముందుంటాము. కేసులకేం భయపడేది లేదు, ఎవరికేం భయపడేది లేదు. రోడ్ల మీద ఉండి ఎంతసేపైనా కొట్లాడే దమ్ము మాకుంది. కాబట్టి వెంటనే ప్రజలను మీరు మేలు చేయండి. ప్రజలకు మీరు ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని రేవంత్ ప్రభుత్వము రాజకీయ ప్రచారం చేస్తూ ఈరోజు
సిబిఐ ఎంక్వైరీ చేయలే కేసీఆర్ మీద అని రేవంత్ గారి ప్రభుత్వము చేస్తుంది. ఇవన్నీ చేసినా, ఎన్ని జిమ్మిట్లు చేసినా కేసీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటికి వస్తాడు. గెలిచిన మొదటి నెలనే నీవు కోచ్ కమిటీ చేసినావు, కోచ్ కమిటీలో ఏం చేయలేదని ఇప్పుడు సిబిఐకి వస్తున్నావు. ఆయన బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుమ్మకై కేసీఆర్ గారిని ఇబ్బందులు పెట్టి సిబిఐ ఎంక్వైరీ చేయించి ఏదో చేయాలి అని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడు. ఇవన్నీ జిమ్మికులు చేసిన కేసీఆర్ గారు ఉద్యమ కాలంలోనే ఎన్నో కేసులు ఎదుర్కొని, ఎన్నో అరెస్టులు ఎదుర్కొని వేడి కడిగిన ముత్యంలాగా వచ్చిండు. ఈరోజు కేసీఆర్ గారు ఉద్యమం చేసినందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి అయిండు. అది ఫస్ట్ ధ్యాస పెట్టుకోవాలి. ఇవన్నీ చేసినా, ఇవేమి చేసినా సిబిఐ కాదు, ఇంకా వేరే ఏజెన్సీలు పెట్టి చేసినా కూడా కేసీఆర్ గారు కడిగిన ముత్యంలాగా వస్తాడు. రాజకీయ కుట్రలో భాగంగానే నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నావు, కోచ్ కమిటీ చేసినావు. కోచ్ కమిటీలో ఏం తెలియలేదు కాబట్టి ఈరోజు సిబిఐకి అయినా కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఈరోజు ఆత్మకూరు మండలంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.